ఈ నెల 14వ తేదీన జనసేన ఆవిర్భావ సభ పిఠాపురంలో జరగనుంది. ఈ సభకు పోలవరం, చింతలపూడి, గోపాలపురం నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున జన సైనికులు తరలివస్తారని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చెప్పారు. ఈ సభకు ఏపీ నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వీరందరికీ లోటు లేని విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని బాలరాజు చెప్పారు. పెద్ద ఎత్తున జరిగే ఈ సభలో పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారని బాలరాజు చెప్పారు. ఆవిర్భావ సభను జయప్రదం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు బాలరాజు చెప్పారు. జరగబోయేటువంటి 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పిఠాపురంలో భారీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలని, ఆశయాలకి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయడం జరుగుతుంది. అలాగే మనం అధికారంలో వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆవిర్భావ సభ పిఠాపురంలో ఘనంగా భారీగా జరుపుకోవడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఇచ్చేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క దశ నిర్దేశిస్తారు. పార్టీని సంబంధించి వీరందరూ కూడా వచ్చి ఈ సభని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు 11 సంవత్సరాలు బట్టి జనసేన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మీ అందరికీ తెలుసు. జనసేన పార్టీ అంటే ప్రజల కోసం, నిరుపేదల కోసం నిలబడేటువంటి పార్టీ. ఈరోజు అధికారంలోకి తీసుకురావడానికి, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోదీని కలిపి ఈరోజు మన రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేయడానికి ఏ విధంగా కార్యాచరణ చేపట్టారు మీ అందరికీ తెలుసు. ఈరోజు ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధన కోసం చాలామంది కూడా ఇష్టపడుతున్నారు. దీనికి ఈరోజు జనసేన పార్టీ పుట్టి 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పిఠాపురంలో జరిగేటువంటి ఆవిర్భావ సభకి పోలవరం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజానికాలు, అలాగే జనసేన వీర మహిళలు, జనసేన కార్యకర్తలు, ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 7 మండలాల్లో ఉన్నటువంటి జనసేన నాయకులు ప్రతి ఒక్కరు కూడా, గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా విచ్చేసి విజయవంతం చేయాల్సింది కోరుతున్నాం. అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఒక్క పవన్ కళ్యాణ్ గారి వల్లే ఈరోజు పంచాయతీ నిధులు కానీ, అలాగే గ్రామాల్లో ఉండేటువంటి అనేక సమస్యలు తీరుతున్నాయంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రం మీద ఉండేటువంటి ప్రేమతో కేంద్రం నుంచి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి